అందరికీ నమస్కారం. వాగ్దానం అంటే ప్రామిస్. ఇవాల్టి మన కథ నీతి అదే. సో ఒక మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడంలో ఉన్న గొప్పదనం మన పురాణాలు ఎన్నో కథల రూపంలో మనకు చెప్పారు. అలాంటి ఒక కథ ఇవాళ మనం చెప్పుకుందాము. ఇది ఒక చక్రవర్తి కథ. ఆయన ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డారట. అంత గొప్పది ఒక మాట నిలబెట్టుకోవడం అనే గుణం. పూర్వం చంద్రవంశపు రాజైన శిబి చక్రవర్తి ఉసీనర దేశం అంటే ప్రస్తుత రాజస్థాన్ పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలించారట. ఆయన దయామయుడని, ధర్మనిష్ఠుడని, దానగుణం కలిగున్నవాడని ప్రతీతి. ఆయన గొప్పదనాన్ని విన్న దేవతలు ఆయన్ని పరీక్షించాలని అనుకున్నారట. ఒకనాడు పావురము ఆయన సభలోకి ఎగురుకుంటూ వచ్చి, ప్రభు ప్రభు ఆ గ్రద్ద నా వెంట ఉంది, నన్ను కాపాడండి ప్రభు అని బ్రతిమాలింది. వెంటనే సరే అని ఒప్పుకొని ఇలా చూడగానే ఆ గ్రద్ద ఆయన వద్దకొచ్చి, ప్రభు అది నా ఆహారం, మీరు దాన్ని కాపాడితే మరి నాకు ఆహారం ఎలా దొరుకుతుంది, మీరే న్యాయం చెప్పండి అని అడిగిందట. అప్పుడు ఆ రాజు చాలా ఆలోచించి ఈ చిక్కుని ఎలాగా విడిపించాలి అని మొత్తానికి సరే ఆ పావురానికి బదులు అంతే మాంసాన్ని నేనిస్తాను అని చెప్పి ఒక త్రాసు తెప్పించారట. అందులో ఒకవైపు పావురాన్ని పెట్టి ఒకవైపు తమ మాంస ముద్దని పెట్టారట. కానీ అది తూగలేదు. అలా ఆయన ఎంత మాంసపు ముద్ద పెట్టినా అది తూగలేదు. చివరికి ఆయనే వెళ్ళి ఆ తులాభారంలో కూర్చున్నారు. అలా ప్రాణత్యాగం కోసమైనా సిద్ధపడిన ఆయన గుణాన్ని చూసి దేవతలు చాలా ప్రశంసించి ఆ గ్రద్ద రూపంలో ఉన్న ఇంద్రదేవుడు, ఆ పావురం రూపంలో ఉన్న అగ్నిదేవుడు తమ తమ నిజస్వరూపాల్లోకి వచ్చి, యుగ యుగాల పాటుగా నీ నామస్మరణ ఉంటుంది, నీ కీర్తి ప్రతిష్టలు కథల ద్వారా అందరూ చెప్పుకుంటారు అని చెప్పి దీవించి అదృశ్యమయ్యారు. అంత గొప్పది ఒక ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం అనే గుణం. సో అందుకే ఎప్పుడన్నా మనం ఒక ప్రామిస్ చేసినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. ఇలాంటి మరెన్నో కథలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టోరీ ఫుల్లీ సరళ, వేర్ భక్తి మీట్స్ బుక్స్.